పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం ఖాళీ టైంలో నేను కొన్ని పనులవి చేసుకుంటున్నాను ఈరోజు. ఈ పాట్స్‌ని తీసి చాలా డేస్ అయింది. ఒక 15 డేస్ అయిపోయింది. ఆ పాత ప్లాంట్స్ అన్నీ తీసేసి కొత్తవి రీప్లేస్ చేస్తున్నా. అయితే హ్యాంగింగ్ పరంగా ఉండేలాగా చిన్న చిన్న పాట్స్‌లో పెట్టి మళ్ళీ వీటిని శుభ్రం చేసేసి జస్ట్ ఇలా పెట్టేయడమే. పక్షులు చూసారు గదా! నేనున్న ఏ మాత్రం కూడా భయపడకుండా అలాగ ఎళ్ళిపోతున్నాయంటే వాటి ప్లేస్‌కి నేను రాకూడదంట. ఇంకా లంచ్ అది చేసేసి ఆఫ్టర్‌నూన్ టైంలో డీమార్ట్‌కి బయలుదేరిపోయాం కొన్ని గ్రోసరీస్ తీసుకోవాలి. ఏంది ఇద్దరం మ్యాచింగ్ నేను అంతే. నువ్వు అనుకోకుండా నా కలర్ చూసి అట్లా చేసుకోండి. డీమార్ట్‌కి వెళ్తే నేనసలు గ్రాసరీస్ దగ్గరికి వెళ్ళను. ఫస్ట్ పైకొచ్చేస్తానన్నమాట. ఇక్కడ క్లాతింగ్ ఉంటుంది కదా! ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూద్దాం అని చెప్పి. సమ్మర్ రాబోతుంది కదా! అందుకని. ఈ ప్లాంట్ నాకు చాలా నచ్చింది. ప్రైస్ 399 ఉంది. ఈసారికి వద్దులే నాకు కిచెన్ వేర్ కావాలి అని చెప్పి అది అక్కడ పెట్టేశాను. పిల్లల కోసం కొంచెం టీ షర్ట్స్, షార్ట్స్ తీసుకున్నాను. ఈసారికి నేను కొంచెం కిచెన్ వేర్ తీసుకున్నాను. అంటే పాన్స్ అలాంటివి ట్రైప్లైలో. ఆల్రెడీ 3 మంత్స్‌కి ఒకసారి అలా ఒక బౌల్ అలా కుదిరినప్పుడల్లా తీసుకుంటూ ఉన్నాను. ఈసారికి మాత్రం చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చింది. పిల్లలకి ఎగ్జామ్స్ రాబోతున్నాయి గదా! వాళ్ళకి గూడా కొంచెం స్టేషనరీ అవన్నీ తీసేసుకొని ఇంటికొచ్చే వరకు దాదాపు 4:30 అయింది. బయట కొంచెం వేరే పనులవి ఉంటే అవి గూడా చూసేసుకొని ఒకేసారి వచ్చేసా. ఏది ఏమైనా బయట అలా తిరిగేసొచ్చి ఒక టీ తాగితే ఎంత మైండ్ రిలాక్సింగ్‌గా ఉంటుందో కదా! అది గూడా హస్బెండ్‌తో కలిసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలా కలిసి టీ తాగడం నాకు చాలా ఇష్టం.